మనతోని నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. నువ్వు లేచెల్వో డీజే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్షాని అఫీషియల్. సో నేనైతే సంక్రాంతి ఫెస్టివల్కి అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట. ఇప్పుడు ఇంట్లో అయితే లంచ్ చేసేసి పడుకున్నారు. మేమైతే ప్రాంక్ వీడియోస్ చేయక చాలా డేస్ అయింది కదా. సో ఇప్పుడైతే ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రాంక్ ఏంటిదంటే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి గొడవ పడుతున్నట్టు, అంటే ఏదో ఒక విషయంలో గొడవ పడుతున్నట్టు అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అమ్మారు అండ్ మా బాబాయ్ అయితే పడుకున్నాడు అనమాట. పిన్ని అయితే లేదు, ఆఫీస్కి వెళ్ళింది. మా తమ్ముడు వచ్చేసి కైట్స్ ఎగిరేయడానికి అయితే వెళ్ళాడు. సో ఆ ప్రాంక్ ఎట్లుంటుందో చూసేద్దాం అనమాట. వాళ్ళ రియాక్షన్, మేమిద్దరం గొడవ పడినట్టు పడి వాళ్ళిద్దరిని అయితే లెక్కం చూపిస్తే బాల్కనీకి వచ్చి కెమెరా సెట్ చేయాలి. ఇప్పుడు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. బాల్కనీకి వచ్చి సారీ బాల్కనీకి వచ్చి కాదు, బాల్కనీలో ఉండి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇదొక హఠాత్ పరిణామం. అనుకున్నాను చెప్పాలా? 6 అవుతుంది. నువ్వైతే నా ఫోన్ వద్దావు, నీ ఫోన్ కూడా వద్దావు అక్క. నీకైతే అన్ని ఫోన్లు కావాలి చానక్క. మమ్మీ ఫోన్ కావాలంటావు, నా ఫోన్ కావాలి. నీకేం బాధ అవుతుంది? అరే నేను చూసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసావేంది? నువ్వేడు వచ్చి కూర్చున్నావు రమ్మన్నా. నేను బావ పక్కన కూర్చుంటే నువ్వు వచ్చి నన్ను అంటావు. నా గురించి నీకు తెలీదు, నేను చాలా 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 డేంజరస్. అయినా నీకెందుకు మరి ఊకే ఫోన్లు, రాత్రి ఫోన్లు, పొద్దున ఫోన్లు? వచ్చిందండి వయ్యారి. రాత్రి ఫోన్లు, పొద్దున ఫోన్లు, మరి ఊకే ఫోన్లు, రాత్రి ఫోన్లు, పొద్దున ఫోన్లు. నా ఫోన్ అన్నప్పుడు చూడొద్దా? నిన్ననే కదా తినిపించిన మమ్మీతోని. అదే నీకు తిప్పే నీకేనే ఉండు, నువ్వు ఇంకా దేనికి పనికిరావు. మరి ఏంటిది మరి ఊకే ఎప్పుడు చూసినా ఫోన్లేనా? అట్లనే తినిపిస్తాను నేను. నువ్వు తిప్పిస్తుంటే నేను చూసుకుంటా కూర్చుంటా. సరే, నేను నిన్న వీడియో అప్లోడ్ చేసింది చూడు. నేను చూడా అక్క, ఊకే నీవే చూడాలా అక్క? అవును మరి అక్క చూడాలి. చూడా నేను నీకు బాగా మాటలు ఎక్కువ అవుతున్నాయి. అవును
డిస్టర్బ్ చేస్తాను. ఓకే వచ్చి డిస్టర్బ్ చేస్తాను. చేయి నా పయ్యని చేయి పెడితే కూడా వచ్చిందా నీకు? సపోర్ట్ చేయదు కానీ పెద్ద చెల్లెని అంట. అందుకే బాగా ఎప్పుడు అంటాడు అనుషతో ఉండకు అని. కానీ నేనే పోని మా చెల్లె అని చెప్పేసి నేను కూడా నీతో ఉండాలి అని అంట. మా అమ్మే పోన్లే పాపం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాను. చూసినావా ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. అంటే దీనికి ఇష్టం లేకుండా ఒట్టి పిన్ని ఉంటామంటే ఉంటుంది ఇది మనతోని. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. అమ్మో మధ్యలో మన మధ్యలో బాగా రోజు అంటాడు తెలుసా అనుషతో ఉండకే అంటాడు. బావకేంది? నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. అంటాడు. బావకేంది? నువ్వు లేకెళ్ళిపో చూసింది చాలు, డైలాగ్ చెప్పు. నేను పోనక్క, నేను ఇడనే కూర్చుంటా. బావ అయితే వాష్రూమ్ కి వేయండు, మేమైతే అట్లా చేస్తున్నాం అంటుండే ఏదో ప్లాన్ వేస్తుందని. అప్పటికి అన్నాడు ఏదో ప్లాన్ వేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ఇద్దరం గొడవ పడడం అసలు ఎప్పుడు గొడవ పడడం. ఇప్పుడు గొడవ పడితే మా బావ నమ్మడు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మా బాబాయ్ అయితే ఇంకా ఇవ్వలేడు. బాయ్ స్పెషల్ చేస్తాడు. DJ. అక్క పైన చెయ్యేసారా అనుష? చెయ్యేస్తా, కాలు కూడా వేసేది నాకు. కానీ బాగా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కొడతా నేను మమ్మీకి వచ్చినాక చెప్తాను. ఆగు చెప్పుకో. ఫోన్ చేయాలి ఇప్పుడు. చెయ్యి చేస్తా. భయమా? నేను అన్నప్పుడు పడాలి. పడనాక నేను నా తప్పుంటే పడతా. నేనేం చెప్పా. ఇక నువ్వు అక్క అనుకుంటా మళ్ళా రా నా దగ్గరకు, అప్పుడు చెప్తా. నీ పని రావాలి ఎక్కువ అవుతుంది. ఏంటి రావు మాట జవాబిస్తున్నావు? నువ్వు అప్పుకుంటావు కదరా. ఇప్పటి నుంచి నేను ఆయన నువ్వు ఇడికి వెళ్ళవో. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. ఓకే ఓవర్ యాక్షన్ చేసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఏదో తేడాగా ఉంది. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. DJ Sunil. KDM. బిస్కెట్ చేసి నాగం చేసి మమ్మల్ని పెట్టినావు తీ కెమెరా అన్నాడు. ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఇది మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని ప్రాంక్ చేసిండు మా బావ. అంటే మనం కొట్లాడుకోం కదా ఎప్పుడు, అందుకే. కానీ చాలా తక్కువలో వచ్చింది. ఎందుకు చూసినావు?